నమస్తే, నేను మీ సతీష్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి కేసు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దీనిపైన నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించగా అసలు కల్తీ జరగలేదని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి వైసీపీ నేతలు కూడా ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ కల్తీ నెయ్యి కేసులో సిట్ చేసినటువంటి దర్యాప్తు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ రచ్చని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా 15 నెలల కాలంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి దర్యాప్తు మరి సుప్రీంకోర్టు నియమించిన సిట్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి తుది ఛార్జ్షీట్ని మొన్న దాఖలు చేశారు నెల్లూరు ఏసీబీ కోర్టులో. అయితే ఇదిగో సిట్ తేల్చేసింది, ఎక్కడ జంతువుల కొవ్వు జరగలేదని అంటూ ఒక ప్రచారాన్ని అయితే కనుక మొదలుపెట్టారు వైసీపీ నాయకులు. వాస్తవానికి కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశం పక్కనకి నెట్టేసేలాగా దానిపైన ఈ రకమైనటువంటి ప్రచారాలు, ఇంకోవైపున చూస్తే కొత్త అంశాలని తీసుకొచ్చి వాటి ద్వారా డైవర్షన్ చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తా ఉన్నాయి. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు నాలుక మడతేసి అబద్ధాలు ఆడారు, ఇప్పుడు ఆయనకి గుండు కొట్టి ఇచ్చి క్షమాపణలు చెప్పించాలి అంటూ కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు. ఎలా చూడాలి ఇది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా లేదా వైసీపీకి చెందిన స్పోక్స్ పర్సన్ వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అయినా, అక్కడ అసలు నెయ్యే లేదని చెప్పిన తర్వాత మీ బుద్ధి జ్ఞానం ఉంటే మీరు మాట్లాడరు దాని గురించి. మీరు బుద్ధి జ్ఞానం లేదు, వివేకం విజ్ఞానం లేదు, మీరు అన్నం తింటలేదు అశుద్ధం తప్ప, మీరు పచ్చి అశుద్ధం తినేవాడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను అర్జెంటుగా వెనక్కి తీసుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు డ్రామా ఆర్టిస్ట్ అయితే నువ్వు డ్రామాలు వేసుకో. నీ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్ వేయి. ప్రజలందరి ముందు డ్యాన్స్ వేసి జగన్మోహన్ రెడ్డి చూస్తాడు అనుకోవద్దు. ఆ డ్యాన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి ముందే వేస్తే నీతో పాటు అతను చేయగలుపుతాడు, కారు కలుపుతాడు. నువ్వు బయటకు వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు, ఖచ్చితంగా మర్యాద దక్కదు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, లెజెండరీ పొలిటీషియన్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. వాళ్ళు వ్యతిరేకంగా సిట్ ఏం చెప్పింది? మీ ఆధ్వర్యంలో, మీ హయాంలో మీరు చేసిన ఈ అపచారాన్ని ధృవీకరించింది సిట్టు ఛార్జ్షీట్. అసలు అక్కడ నెయ్యే లేదు, నెయ్యి లాంటి పదార్థాన్ని కెమికల్తో తయారు చేసి దాన్ని వాడేశారు ఈ పాపాత్ములు అని చెప్పింది. సిగ్గు లేకుండా ఇంకా నువ్వు జంతుకోవు ఉందో లేదో చెప్పిందా సిట్టు? సిట్ చెప్పిందా? నాకు తెలియదు, మీకు తెలిసేమో. ఇంకా సిట్ రిపోర్ట్ అనేది అసలు రిపోర్ట్ రావాలి కదా. ఇంకానే ప్రాథమికంగా ఛార్జ్ షీట్లో అంశాలు బయటకు వచ్చినాయి, పూర్తి పాఠం రావాలి. ఒకవేళ జంతుకోవు లేదైనా కానీ కల్తీయే కదా అది. నువ్వు కెమికల్స్ కదా వాడు, ప్రసాదాలు కెమికల్స్తో ఎలా పెడతావరా? సిగ్గు లేదా నీకు? దేవుడు అంటే ఆటల నీకు? భక్తుల మనోభావాలు, విశ్వాసాలు నీకు లెక్కలేదా? అంటే 20 కోట్ల లడ్డూలు నువ్వు పామాయిల్ను కెమికల్స్తో కలిపిన నెయ్యితో చేసేస్తే నోరు మూసుకుని పడి ఉండాలా? మాట్లాడకూడదా? అది అపవిత్రం కాదా? వీళ్ళేమో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి కొన్ని మాటలు మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు. మీరు అలాగా పనికిమాలిన వాళ్ళు, ధర్మద్రోహులు, దైవద్రోహులు. మీరు మీద పెంట పోసేసినా దురిపేసుకుని పోతారు. మీరు బురదలోను, పెంటలోను, అశుద్ధంలోంచి పుట్టినోళ్ళు మీరంతా. నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటూ ఉండాలా? నువ్వు వేసి డ్రామాలో, జగన్మోహన్ రెడ్డి ముందు వేసుకో డ్రామాలో. ఇంక ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఈ ప్రభుత్వం కూడా మాకు విజ్ఞప్తి, వాళ్ళు కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో కూడా చుట్టుపక్కల ఉండకూడదు. ఆ ఏరియా నుంచి బహిష్కరించాలి అతన్ని. అసలు ఈ రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే బహిష్కరించాలి అతను. ఆంధ్రప్రదేశ్ నుంచి నగర బహిష్కరణ అంటారు కదా, అలా బహిష్కరించాలని. ఎన్ని అపచారాలు చేసేటండి, ఎన్ని కుట్రలు చేస్తున్నాడండి అతను. ఎందుకు ఊరుకుంటున్నారు? ఎవడు ఎదవన్నారు ఎదో కాపాడుతున్నాడు అతన్ని. ఎన్ని కుట్రలు చేస్తాడు? గోశాలలో కుట్ర చేస్తాడు, కౌస్తుభం దగ్గర కుట్ర చేస్తాడు, శనీశ్వరుడు స్వామి విగ్రహం దగ్గర కుట్ర చేస్తాడు, మాంసం తింటారని చెప్పేసి వీడియోలు చేసి అందరూ వీళ్ళు మనుషులే. ఆఖరికి లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశి నాడు ఆ తొక్కిసలాడని కూడా ప్లాన్ చేశాడు. వీళ్ళ మనుషులు వీళ్ళు కూడా ఉండేవాళ్ళే. ఇన్ని సహించి భరించి వాళ్ళంతా కూడా ఆ దర్యాప్తుల పేరుతోటి ఆ డిపార్ట్మెంట్లన్నీ వాళ్ళలాగా చచ్చారు. అసలు ఎవడ ఏం జరుగుతుంది నీ పట్ల? ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష రాజకీయాలు ఉండకూడదు, నిన్ను లోపల ఎత్తి వేయాలంటే 2 నిమిషాల పని. మోకాలు చెప్పలు తీసి వదిలేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నడవలేవు కూడా ఉన్నాయి. వాళ్ళంత ఉదారంగా, ఔదార్యంగా చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటే చట్టం కూడా అలాగే వచ్చింది. ఈ ఎన్నాటిలో అతని మీద చర్యలు వేయండి. డిపార్ట్మెంట్లు తలంచుకోవద్దా? ఇవాళ వచ్చి గుండు చేయించుకోవాలా? ఎందుకు చేయించుకోవాలి? నువ్వు చేయించుకున్నావా? నువ్వు చేసిన పాపాలకి? పరకామణిలోను దీంట్లోనూ. పరకామణిలో అతను సీఏ గారిని చంపేశారు, ఖచ్చితంగా నువ్వే చంపించేసి ఉంటావు. నీకు ఎలా తెలిసి లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడని? ఆ పాయింట్ మీద అతను ఎందుకు లోపలే లేదు ఆ దర్యాప్తు బృందం? అసలు మీకు ఏమైనా సోయందా, సురోందా అసలు ఎవరికన్నా? వాళ్ళు అలా బరితెంగించి దొంగోళ్ళు, దుర్మార్గులు, హంతకులు, అరాచకవాదులు రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎలా వదిలేస్తారు మీరు? ఎంత పద్ధతిగా ఉందాం, సౌమ్యంగా ఉందాం, సున్నితంగా ఉందాం అన్నా కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలాగుంటున్నాయి? రగిలిపోతూ ఉన్నారు ప్రజలు. వాళ్ళ ప్రాతినిధ్యం, వాళ్ళ గొంతు మేము వినిపించాల్సిన అవసరం మాకుంది. ఇది ప్రభుత్వానికి
డిపార్ట్మెంట్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు వదిలేస్తున్నారు అలాగే రోజు ఇష్టమైనట్టు మాట్లాడద్దే. దీనికి మళ్ళీ రొంకే వారాలు ఒకటి, వాళ్ళకైనా కష్టం వస్తే చట్టానికి చెప్పుకోవాలి, కమిషన్లో ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలి. వీధెక్కి మీడియా తీర్పులు ఇస్తుందా? మీడియా న్యాయం చేయగలుగుతుందా? గొంతు వినిపించగలుగుతుంది మీడియా, ప్రపంచానికి తెలియజేయగలుగుతుంది. అంతే, వాళ్ళకేం న్యాయం జరగదు, వాళ్ళకి పని జరుగుతుంది మీడియాకి. ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో? ఈ అరాచకవాదులు ఇంకా అలా తిరుగుతుండగా తిరిగి మళ్ళీ వీళ్ళు జంగిల్ రాజు అంటారు. అసలైన ఆటవికులు, అనాగరికులు, అరాచకవాదులు వీళ్ళు. ఎంతసేపు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే అశుద్ధం తప్ప వేరేది అంటలేదు వాళ్ళు. మంచి అన్నం అన్నవాడు ఎవడు ఇలాంటి మాటలు మాట్లాడండి. అంత అసహ్యకరమైన మనుషులు వీళ్ళు, సమాజానికి హానికరమైన మనుషులు. దీని మీద ప్రభుత్వం చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయాలి. రతిలో సిగ్గు, రణమున భీతి ఉండకూడదు, ఖచ్చితంగా రాజకీయం చేయాలి. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్తుంది ఏమిటి అంటే, జగన్ అనేటువంటి ఒక వ్యక్తిని రాజకీయంగా దెబ్బతీయడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ కల్తీ నెయ్యి అని ఏదైతే చెప్తా ఉన్నారో, అసలు డైరీలకు సంబంధించి నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని సరళించడానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఏవైతే గనక చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించాలి అని ఆదేశించిందో, కేంద్రం చెప్పబట్టే మేము ఇక్కడ నిబంధనలు నోరు మూసుకోమని చెప్పండి. కేంద్రం సడలిస్తే నీకు నెయ్యి బదులు కెమికల్స్ వాడతావు నువ్వు. బుద్ధి ఉంది నీకు, మంచి జనం ఎత్తావు నువ్వు. కేంద్రం పెంట తినమంటే తింటావు నువ్వు. మనకి మన సన్నాసులలాగా మాట్లాడకండి. ఇంత అరాచకాలు చేసి, అన్యాయాలు చేసి జగన్మోహన్ రెడ్డిని దెబ్బేయటమేంటి? ఆల్రెడీ దెబ్బైపోయినోడు మేము దెబ్బేమేస్తారు? చచ్చిన పోవని ఏం చెప్తారు? ప్రజలు అతనికి టిక్ పెట్టేశారు. ఊరికి నీకు సిగ్గు లేకుండా ఇంకా అతని వల్ల ఏదో పిసుకుంటున్నారు, కానీ మీరు పొట్లాలు కట్టుకుంటానే మీ సీన్ సితారైపోయింది. మీ సమాజానికి హానికరమని ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. మేమనేది ఏంటంటే ఆ ఛాయలో ఆనవాళ్ళు ఉండొద్దు అంటున్నాం మేము. ఆనవాళ్ళు ఉండొచ్చొద్దు అంటున్నాం మేము. మీ రాజకీయాల్లో మీరు ఉండకూడదు. ఉంటే జైల్లో ఉండాలి, లేకపోతే ఇంకో దేశం పోతే పొండే. ఆ అవకాశం వేయకుండా జైల్లో ఉండాల్సిందే మీరు. జీవితకాలం ఖైదీలుగా ఉండాలి వీళ్ళు. వీళ్ళు నోరు ఇప్పకూడదు, నోరుకి ప్లాస్టర్ ఏం చేయాలి. అప్రజాస్వామికంగా, అరాచకంగా చంద్రబాబు గారు వెళ్ళలేకపోతున్నాడు. ఇది వాళ్ళకి అలుసుగా మారింది. నేను ఇప్పుడు చెప్పాను కదా, రతిలో సిగ్గు, రణమున్న భీతి ఉండకూడదండి. అంతే, రాజకీయం చేయాల్సిందే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక్కసారి చక్రం తిప్పాల్సిందే, వీళ్ళ తోలు తీయాల్సిందే. అంటే ఇక్కడ సిట్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా వైవి సుబ్బారెడ్డో, భూమన కరుణాకర్ రెడ్డో లేదా జగన్మోహన్ రెడ్డి అని ఏ రాజకీయ నాయకుల పేర్లు చెప్పలేదు. ఆ సిట్లో పూర్తిగా ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్లు, అలాగే ఏవైతే కనుక టెక్నికల్ స్టాఫ్ ఉంటారో వాళ్ళ పాత్రే ఉంది అనేటువంటిది చెప్తా ఉంది. వాళ్ళందరూ కుమ్మక్కై ఈ కల్తీ వ్యవహారంలో పాల్పడ్డారు తప్పితే మా పాత్ర ఏమీ లేదు అని చెప్పి భూమన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ సిట్ దర్యాప్తు ఏం చేసిందంటే, అక్కడ అసలు కల్తీ జరిగిందా లేదా, అసలు ఏ పదార్థం వాడారు, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదని చూశారు వాళ్ళు. అక్కడ ప్రత్యక్షంగా పాత్రధారులు ఎవరనేటువంటిది ప్రూవ్ అయిపోయింది, రుజువైంది. వాళ్ళ చేత ఎవరు చేయించారు ఇప్పుడు 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 మొదలెడతారు కదా. దీని కారకులు ఎవరు అనేటువంటిది తెలుస్తారు కదా. నీ బ్యాంక్ అకౌంట్లు ఎందుకు చూడటానికి వీలేదన్నాడు అతను? అంత నిజాయితీపరుడు అయితే ఎందుకు చూపించలేదు? మనీ ట్రైల్ నీ దగ్గరికి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు నువ్వు? చిన్నప్పని ఎవరో మీ గొడవతులు తెలియకుండా అక్కడ క్షేమ చిటుక్కుమంటదా? మీరు అంత ఉదారులా, మీరు అంత శుద్ధపోసలా తెలియని వాళ్ళ మొత్తాన్ని మింగేస్తారు మీరు. ఇప్పుడు కానీ తెలుసుకోవాలి, వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి నేరాలు చేసి, ఘోరాలు చేసి కూడా గోల్డ్ ఫింగర్లో విలన్ కూడా ఎక్కడో దూరంగా ఉండి చేస్తూ ఉంటాడు. జేమ్స్ బాండ్ సినిమాలో గోల్డ్ ఫింగర్లో విలన్ ఉంటాడు. వీళ్ళు మీరు పెద్ద విలన్స్. మీరు మీ దాకా రావాలంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆరితేరిన అనేక నేరాలు చేయడంలో ఆరితేరిన మీరు వీరులు. మీరు ఇందులో నేరాలు చేయడంలో మిమ్మల్ని మామూలుగా అందుకనే లేట్ అవుతుంది. మీ పాపం పండే రోజు వస్తుంది, వేచి ఉండు. నీ మాటలన్నీ గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. ఎక్కడికి పోవ, మళ్ళీ చెప్తాం నేను ఈడ్చుకెళ్తున్న రోజుని. థ్యాంక్ యూ.